Weekend. Good morning, Weekend. Good morning. Nah. అండ్ ఇప్పుడు నేను కొన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఇత్తడి పోత గిన్నె అంటారండి. ఇత్తడిని కంప్లీట్ గా మెల్ట్ చేసి రా మెటీరియల్ ని ఇట్లా మౌల్ చేస్తారు. అంటే డైరెక్ట్ గా ఒక లిక్విడ్ ఫామ్ లో ఉన్న దాన్ని పోత పోస్తారు. ఒకసారి మీరు ఇది పట్టుకుంటే మీకు ఈ ఫీల్ అర్థం అవుద్ది. జస్ట్ ఒకసారి యా పూర్వకాలంలో ఇవ్వండి మేడం, జస్ట్ పూర్వకాలంలో మట్టి కుండల్లో అట్లా వండుకొని తిని హెల్దీగా ఉన్నాము అన్నారు. ఇప్పుడున్న ఫ్యామిలీకి మట్టి కుండ పగిలిపోయిద్దేమో అన్న భయం తప్ప దాంట్లో వండి చేసే అంత ఓపిక ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తర్వాత వచ్చింది మెటల్స్ లోకి వచ్చేసరికి ఫస్ట్ కంచు అండి. కంచు కూడా ఏంటి అంటే మనం ఈ స్టేజ్ నుంచి ఒక హీట్ లో ఉన్న కంచు గిన్నె పడింది అంటే పగిలిపోయింది. ప్లేట్ కానీ కంచుకు ఆ మెటల్ కి ఉన్న ఇది. సో దానికన్నా నెక్స్ట్ వచ్చేసి పోత. ఆ పోత గిన్నెలో రైస్ మీరు ఒక నెల రోజులు తింటే మీరు రైస్ కుక్కర్లో కానీ అన్నం తినలేరు. సో ఇతన్ని షీట్ చేసి ఆ షీట్ నుంచి ఇలా మౌల్ చేసి దానిపైన ఇది తగరం అంటారండి. ఇది చాలా మంది స్టీలా అల్యూమినియమా అని చాలా రకాలైన డౌట్స్ ఉంటాయి. కానీ ఇది వచ్చేసి కళాయి అంటారు, టిన్ అన్నమాట ఇది. దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయి. మనం ఇత్తడిలో వండుకొని తిన్న దాని వల్ల, ఇత్తడి రాగి పదార్థాలు వాడడం వల్ల మనకి గ్యాస్ ఫార్మేషన్ అనేది తగ్గిద్దండి. లైక్ ఇప్పుడు మనం వండిన పదార్థంలో ఏదైనా సరే సిట్రిక్ యాసిడ్ లైక్ పులుపు అవి ఉంటే ఈ గిన్నె కూడా యాక్సెప్ట్ చేయదు. ఈ గిన్నె సిలుం పట్టేసిద్ది, ఆ వండిన పదార్థం సిలుం పట్టేసిద్ది. సో గ్యాస్ ఇష్యూస్ అన్ని రెగ్యులర్ గా మనం ఇత్తడి వాటిలో తినడం వల్ల ఈజీ టు డైజెస్ట్, మనం తిన్న ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. అలానే ఇందులో తింటే గ్యాస్ రాదా అంటే మనం ఇందులో బజ్జీలు వేసుకొని తింటే ఆబ్వియస్లీ గ్యాస్ వస్తుంది. అది బజ్జీ వల్ల వచ్చింది, దీని వల్ల రాదు. సో ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. ఇత్తడిలో కూడా బిందెలకు ఒక మెటీరియల్ వాడతారు, గిన్నెలకు ఒకటి వాడతారు, పోతకు ఒకటి వాడతారు. సో ఇట్లా మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కుందులు అవన్నీ చేసేసరికి మళ్ళీ వేరే మెటల్. ఇత్తడిలోనే కాంపోనెంట్స్ వేరుంటాయి. ఇది వచ్చేసి కంచు అండి. కంచు మోగినందు కనకంబు మోగిన అనే ఒక సామెత ఉంటది కదా. సో మీరు ఎప్పుడైనా కంచు వాడుతున్నారు అంటే అది ఎవరైనా కంచు అని చెప్తే ఫస్ట్ మీరు టెస్ట్ చేసుకోండి. ఏమక్కర్లేదు, ఇలా పెట్టి జస్ట్ ఒక వుడెన్ దాంతో ఇలా అంటే మీ బాడీ అంతా వైబ్రేట్ అవుతుంది. అలా అని గట్టికి కొడితే పగిలిపోయిద్ది కూడా. కంచు ఎప్పుడైనా సరే పైనుంచి పడినా సరే ఆరెల్స్ మనం గట్టిగా దాన్ని ఏమన్నా చేసినా సరే కంచుకు పగిలిపోయే తత్వం ఎక్కువ. మట్టి కుండను ఎంత సేఫ్ గా చూసుకుంటామో మనం కంచుని కూడా అంతే సేఫ్ గా చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం దీంట్లో కూడా ఇత్తడిలాగే మనం పులుపు పదార్థాలు కానీ ఏమన్నా వేసినప్పుడు ఖచ్చితంగా సిలుం పట్టేస్తాయండి. ఇది వాడకుండా కనుక మనం గాలికి అలా వదిలేసినా సిలుం పట్టేస్తాయి ఆ మెటల్. ఇప్పుడు ఐరన్ ఎట్లా అయితే తుప్పు పట్టేసిద్దో కంచుకి కానీ ఇత్తడి బిందులు కలర్ మారిపోతున్నాయండి, మేము తోమలేకపోతున్నాము అంటారు. సో మీరు ఒరిజినల్ వాడుతున్నారని నమ్మచ్చు. బేసిక్ గా ఏ కంచు అయినా ఇత్తడైనా రాగి అయినా గాలి ఆడినంతసేపు దాని మెటల్ యొక్క రియాక్షన్ ఏది జరగదు. గాలి తగిలినా, మన బాడీ హీట్ తగిలినా ఆర్ఎల్స్ ఏదైనా దానికి రియాక్షన్ ఇచ్చేది ఏది తగిలినా సరే ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తుంది. బికాస్ ఇట్స్ ఒరిజినల్. ఒక చిన్న లాజిక్ ఏంటంటే దానికి గాలి తగులుతుంది, 10 రోజులు మనం ఇలా పెట్టేసి ఊరెళ్ళిపోయాం. దాన్ని మళ్ళీ జీరో నుంచి మీరు చింతపండు వేసి మీరు చేయరిగేదాకా రుద్దాలి. దాన్ని ఒకసారి రుద్దితే సరిపోద్ది. మళ్ళీ మీరు తిన్నాక కడిగిన తర్వాత దాన్ని తుడిచేసి రెగ్యులర్ గా వాడితే ప్రాబ్లం లేదు. మీరు 10 రోజులు ఊరెళ్తున్నారు, ఎయిర్ టైట్ ఒక కవర్ లో లాక్ చేసి గాలి ఆడకుండా పెట్టండి, మీరు వచ్చేదాకా సేమ్ అలాగే ఉంటది. సేమ్ అలాగే ఉంటది అనమాట. సో ఇందులో ఇప్పుడు అందరికి అవేర్నెస్ వచ్చిన తర్వాత వీటిని కూడా చాలా పెంచారండి బయట. కంచం, గ్లాస్, స్పూన్, కప్ అండ్ ప్లేట్. సో ఇందులో కూడా ఇప్పుడు అందరూ వాడడం
బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం సో ఎవ్రీథింగ్ ఇలా సెట్ గా వస్తుంది, ఇండివిజువల్ గా వస్తున్నాయి. ఇప్పుడు స్పూన్ నుంచి గ్లాస్ దాకా ఎవ్రీథింగ్. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండి. మనం ఐరన్ ని చాలా నిజానికి చీప్ గా చూస్తాం, బట్ ఐరన్ కూడా చాలా మంచి మెటల్ అన్నమాట, చాలా మంచిది హెల్త్ పరంగా. అందులో కూడా పులుపు వేస్తే పులుపు అది కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఇత్తల్లోనే ఉండండి, కంచులోనే ఉండండి, మీరు 10,000 పెట్టే గిన్నెలు కొనండి, 20,000 పెట్టి మీ కిచెన్ ని రెడీ చేయండి, ఇంత ప్రాసెస్ కూడా అవసరం లేదు. ఎందుకు 250 పెట్టి ఐరన్ కడాయిలో కూడా వండుకోవచ్చు. కానీ వీటన్నిటికీ ఉన్న లక్షణం ఏంటంటే రియాక్షన్ ఇస్తుంది. మీరు వండిన పదార్థాన్ని వండడానికి అవన్నీ మంచిది. దాని తర్వాత మీరు ఇంకో బౌల్లోకి, స్టీల్ బౌల్లోకి సర్వ్ చేసుకొని సర్వింగ్ దాకా స్టీల్లో స్టోర్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కి ఇత్తడి కానీ, కంచు కానీ, ఐరన్ కానీ, రాగి కానీ ఇవేమి పనికిరావు. జస్ట్ కుక్ చేసుకోవడానికి ఎంత మంచిదో స్టోర్ చేసుకోవడానికి అసలు మంచిది కాదు. సో ఆ రియాక్షన్ ఫుడ్ పాడైపోయింది, బౌల్ ఆర్ ఏ వెజల్ అయినా సరే ఆ రియాక్షన్ కి పాడైపోతాయి. ఏంటది సార్? అది బరువుగా చేయడం కాదు సార్, యాక్చువల్లీ అది ఇత్తడి అనే మెటల్ ని మెల్ట్ చేసేసి, ఆ మెల్ట్ చేసిన సాలిడ్ ఉంటది కదా, అది తీసుకెళ్లిపోయి ఆ మౌల్డ్ లో పోసేస్తారు. సో అందుకే ఇంట్లో అలాంటివి 4 పెడితే మీరు టైంకి ఇంటికి వెళ్తారు, టైంకి ఇంటికి వస్తారు. యాక్చువల్లీ ప్యూర్ ప్యూరే. యాక్చువల్లీ మీరు అందులో అన్నం తినడం అలవాటు అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు కుక్కర్ లో అన్నం పెట్టినా 4 రోజుల తర్వాత మీకు ఇది అర్థమైపోద్ది, వేరియేషన్ ఆఫ్ ది ఫుడ్ అర్థమైపోద్ది రైస్ తో సహా. మీకు అందులో టేస్ట్ వస్తుందా అనేది మీరు ఎన్హాన్స్ చేస్తే తప్ప నాలెడ్జ్ మీకు రాదు. ఖచ్చితంగా అంటది సార్. చాలా మంది ఇంకొక క్వశ్చన్ కూడా రేస్ చేస్తారు, మేడం అందడం పక్కన పెడితే మీరు మేడం అసలు మీరు అంత సాలిడ్ పీస్ అంత ఇది తీసుకొని రైస్ కుక్కర్ లో ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? ఈజియెస్ట్ గా లైఫ్ కి అలవాటు పడిపోయాం లేదు. ఫస్ట్ ఆ లైఫ్ కి అలవాటు పడిపోయిన తర్వాత అది చూసాక మనకు కూడా బరువు అనే అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడంటే లేడీస్ బయటకు వచ్చి పని చేయలేదు సార్. సో అది కూడా ఒక పాయింటే. కానీ అప్పుడు ఓన్లీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీరు ఎప్పుడొస్తే వాళ్ళకి తిండి పెట్టడమే వాళ్ళ బాధ్యత, అదొక్కటే. ఈ పోత గిన్నెకున్న స్పెషాలిటీ ఏంటంటే అండి, రైస్ వండిన తర్వాత 6 hours దాకా అందరూ ఉంచొచ్చు. మీకు మాక్సిమం 3 to 4 hours మీకు ఆ వేడి ఉంటది. అంటే ఆ మందానికి ఆ దీనికి ఆ వేడిని అది ఆపే గుణం కూడా దానికి ఉంటది. కర్రీ ఉంచకూడదు సార్, ఎందుకంటే కర్రీలో మనం సాల్ట్ వేస్తాం. సో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది, ప్రతి పులుపుకి కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో కర్రీ వండడానికే సేఫ్. అది వేడి దిగే లోపు మీరు బౌల్ మార్చాలి. తీయంగానే మార్చేయమని చెప్పక్కర్లేదు, అది వేడంతా తగ్గే లోపు, ఆ కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యే లోపు మీరు మార్చాలి. లేకపోతే కర్రీ గ్రీన్ కలర్ లో సిలుం పట్టేసి, బౌల్ కూడా సిలుం పట్టేసి. వండుకోవచ్చు. అది కూడా ఏంటంటే మోస్ట్లీ ఆ కళాయి కాపాడిద్ది, ఆ టిన్ అనేది జస్ట్ దాన్ని ప్రిజర్వ్ చేయడానికి కాపాడిద్ది, బట్ నాట్ ఫర్ ది లాంగ్ టర్మ్. జస్ట్ ఒక 2 hours 3 hours అంతే. అది హీట్ ఎట్లాగో రెసిస్ట్ అవ్వదు. పోత గిన్నెకి అయినంత ఈజీగా ఈ గిన్నెకి అంత వెయిట్ ఉండదు కాబట్టి అది హీట్ అంత రెసిస్ట్ అవ్వదు. కానీ ఒక 3-4 hours లోపు తీసేసేయాలి. ష్యూర్ సార్, మీరు కొనేటప్పుడు ఏ పదార్థం కావాలి చెప్పండి, అందులో ఏం వండొచ్చో కూడా చెప్తా, ప్రాబ్లం లేదు. మీకు కావాలంటే మా డాడీని కూడా తీసుకొస్తా ఆ రోజు. అందులో ఎంత మోతాదులో వండితే ఎలా ఉంటుందో కూడా మా డాడీ ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఉండకూడదు సార్, ఓన్లీ రైస్ వరకు సార్. ఇంకేది కూడా సాల్ట్ తగిలింది ఏది ఉంచొద్దు. ఉప్మా చేస్తారు ఉంచొద్దు, ఎందుకంటే ఉప్మాలో సాల్ట్ వేస్తాం కదా,
కెమికల్ రియాక్షన్ ఆటోమేటిక్ గా. సార్ మీకు వెళ్ళేటప్పుడు ఒకటి ఇస్తాను సార్, మీ వైఫ్ కి ఇవ్వండి. అట్ ది సేమ్ టైం ఐరన్ అండి, ఇప్పుడు అందరం నాన్ స్టిక్ కి ఈజీగా కంఫర్టబుల్ గా యూజ్ చేయడానికి అలవాటు పడ్డాము. బట్ రెండోది క్లీనింగ్ ప్రాబ్లమ్, మూడోది ఎట్లా వాడాలో తెలీదు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఐరన్ వాష్ చేసి క్లీన్ చేసేసాక ఒక డ్రాప్ ఆయిల్ వేసి మొత్తం సీజన్ చేసి వదిలేయాలి సార్. ఐరన్ ఎప్పుడు కూడా డ్రైగా వదిలేస్తే తుప్పు వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా మొత్తం ఈ మొత్తానికి ఒక డ్రాప్ ఆయిల్ వేసి మొత్తం సీజన్ చేసి అలా వదిలేస్తే మీరు 15 సంవత్సరాలైనా ఇదే ఐరన్ వాడుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో సిన్స్ 38 ఇయర్స్ ఒకటే పెనం వాడుతున్నారు. సో దాని యూసేజ్ తెలియక చాలా మంది అది తుప్పు పట్టేస్తుంది, లేకపోతే దోశ రావడానికి ఇబ్బంది అవుద్ది అనుకున్నారు. ఇది ఎప్పుడు కూడా ఆయిల్ తో సీజన్ అయి ఉంటే మీకు రెగ్యులర్ గా ఒకేలా దోశ వస్తుంది. మీరు దీని మీద కుక్ అయిన దోశకి పక్కనే నాన్ స్టిక్ పెట్టుకోండి, అది జస్ట్ అడుగు మాత్రమే బేస్ కుక్ అవుద్ది, పైన ఎక్కడ కుక్ అవుతుంది. అది నాన్ స్టిక్ మీద ట్రై చేయండి, పక్కనే ఈ పెనం పెట్టుకొని ట్రై చేయండి, నాన్ స్టిక్ మీరే తీసి బయట పడేస్తారు. చాలా వేరియేషన్స్ ఉన్నాయి సార్ ఇందులో. 250 రూపాయల నుంచి ఉన్నాయి. ఇది వచ్చేసి మోస్ట్లీ లైక్ 1800, అంటే బ్రాండెడ్. ఇది సీజన్ అండి, ఇది నాన్ సీజన్ లోకల్ మేడ్ లో ఉంటాయి. లోకల్ నాన్ స్టిక్ ఏం సార్ 350 రూపాయల నుంచి ఉంది. దట్స్ ఓకే, బట్ ఉంది. సరే అదే సార్ ఫస్ట్ పాయింట్, నేను అదే చెప్పాను. మెయింటెనెన్స్ అనే బాధపడతారు, హెల్త్ కావాలి అంటే వి షుడ్. సార్ ఇది వరకు రోజుల్లో దోశ పిండి వేస్తే 3 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేస్తాం. ఈ రోజు కేజీ దోశ పిండి తెచ్చుకోవడానికి అలవాటు పడ్డాం మనం. అదే అలవాటు పడిన వాళ్ళం ఈ పెనాన్ని ఎందుకు మెయింటైన్ చేస్తాం? బట్ కరెక్టేలే కానీ, బట్ ఇంకా ఈజియెస్ట్ టాస్క్ ఏం చెప్పాలి అంటే, దీనికి ఐరన్ కి వాడంగానే కడగద్దు, అలా వదిలేసేయండి. వాడుకునేటప్పుడు కడగండి, ఒక పని తగ్గించినట్టు అయింది కదా. మీ లేడీస్ ని తెమ్మని అందుకే సార్ మేము చెప్పాం. మీరు ఇంటికే అంటే ఇప్పుడు కొనరా సార్? సో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ 2-3 ఇయర్స్ నుంచి వచ్చింది సార్, పగిలిపోయింది సార్. ఐరన్ వేరు, బీడ్ వేరు. ఇందులో కూడా ఐరన్ అంటే లోకల్ మేడ్స్ ఐరన్ పెనాలు వస్తాయి చూసారా, ఏది ఇప్పుడు దోశ బండోళ్ళు వీళ్ళు వాడతారు కదా, ఆ ఐరన్ ఉంటది. ఆ ఐరన్ పగలదు. ఇది వచ్చేసి బీడ్ అంటారండి, తెలుగులో మనం చెప్పుకోవాలంటే బీడ్ ఎప్పుడైనా పగిలిపోయింది. ఇప్పుడు జస్ట్ ప్యాషన్ కోసం అపియరెన్స్ వెళ్ళేసరికి సీజన్ చేసి వచ్చేస్తాయి. నాన్ బ్రాండెడ్ లోకల్ మేడ్ వచ్చేసి ఇది 1800 ఉంది అనుకోండి, అది 550కి వచ్చేస్తుంది. కానీ అమ్మో 3 రోజులు దాన్ని మనం కడగాలి, తొడవాలి, ఇన్ని చెయ్యాలి కాబట్టి మనం కొనం. ఎలాగో చేసేసింది, వచ్చేసింది, అయిపోయింది, సింపుల్. ఐరన్ కి ట్రైప్లేలో వస్తుంది. చిన్న హనీ కోంబ్ ఒకటి తీసుకురండి, ఏదైనా పర్లేదు ఒక ఐటమ్. లోకల్ మేడ్స్ ఇవన్నీ, ఇవి చాలా చీపెస్ట్ గా దొరుకుతాయి. ఇది వచ్చేసి మీకు హార్డ్లీ 350 రూపీస్. కానీ దీన్ని మనం ఒక 2 రోజులు కడగాలి, దీని మీద ఉన్న సీజనింగ్ కోటింగ్ అంతా పోవాలి. సో మనకి ఒక 2-3 దోశలు పోతాయి. ఆ దోశలు కూడా నల్లగా వస్తాయి. చింతపండు వేసి రుద్దాలి. ఇవన్నీ రుద్దిన తర్వాత అప్పుడు మనం ఆనియన్ వేసి రుద్ది ఆయిల్ తో సీజన్ చేసి 2 డేస్ నైట్ వదిలేస్తే అప్పుడు మనకి దోశ పర్ఫెక్షన్. రెగ్యులర్ బేసిస్ లో ఓకే. స్టార్టింగ్ మనం చేయాల్సింది 2-3 రోజులు పని ఉంటది. ఎందుకంటే ఫస్ట్ దోశకి దాని మీద ఆల్రెడీ గ్రీస్ తో వాటితో సీజన్ చేస్తుంటాయి కాబట్టి మనం వెంటనే అదంతా పోదు కదా. సో దాన్ని మొత్తం చింతపండుతో అదంతా వేసి కాల్చి రుద్ది ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసి వదిలేస్తే 4-5 దోశలు పోయాక అప్పుడు వస్తుంది. ట్రైప్లే అండి, స్టీల్ కంప్లీట్ స్టీల్. అంటే పై లేయర్ వచ్చేసి 304 అండి, ఈ అడుగు లేయర్ వచ్చేసి 206, ఈ మధ్యలో వచ్చేసి అల్యూమినియం ఉంటదండి.
ప్రతి ఒక్కళ్ళు ట్రైప్లే కంప్లీట్ స్టీల్ కంప్లీట్ స్టీల్ కంప్లీట్ స్టీల్ అని చెప్తారు, బట్ ఇది కంప్లీట్ స్టీల్ అయితే కాదు, మ్యాగ్నెటిక్ స్టీల్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ మధ్యలో వచ్చేసి హీట్ రెసిస్టెంట్. స్టీల్ కున్న గుణం ఏంటంటే మనం పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి తాలింపు గిన్నె చేసే లోపు మాడిపోద్ది, ఫస్ట్ గిన్నె మాడిపోద్ది, హీట్ ఎక్కువ లాగిద్ది అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు అల్యూమినియంలో కుక్ చేయడం అంత సేఫ్ కాదు. అల్యూమినియం గిన్నెలు చూడండి, ఒక 10 ఏళ్ళు వాడంగానే అవి పలచబడిపోతాయి. సో డైలీ మనం వండేదాన్ని అది కొంచెం కొంచెం కొంచెంగా మనం తింటున్నాం. ఫస్ట్ స్టీల్ అరగదు, ఇత్తడి అరగదు, రాగి అరగలేదు, వై అల్యూమినియం. యాక్చువల్లీ నాకు తెలిసిన నాలెడ్జ్లో ఏంటి అంటే అల్యూమినియం అనేది జైల్లో ఉండే వాళ్ళని డైరెక్ట్గా చంపలేక బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిందండి. అది ఏంటి అంటే స్లోగా వాడికి స్లో పాయిజన్ ఇచ్చినట్టు. దాన్ని మనమంతా ఏం చేసామంటే మనకున్న ఇండియన్ నాలెడ్జ్తో లో బడ్జెట్లో వచ్చేస్తుంది, ఈజీ టు కుక్. బడ్జెట్ అన్నాను సార్, అంటే సారీ ఫర్ ద ఇంగ్లీష్లో చెప్పాను, సారీ. సో మనం ఏంటంటే దానికి అలవాటు పడిపోయి దాంట్లో ఇంకా స్పెషలైజేషన్స్ ఎతికి దాన్నంతా దాన్ని మనం చాలా ఓన్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ సేఫెస్ట్ థింగ్. సో స్టీల్లో మనం కుక్ చేస్తేనేమో మనకి మాడిపోతుంది, పోత ఇత్తడికి వెళ్ళాలి అంటేనేమో ఎఫర్ట్ చేయాలి, అదే కుండలోకి వెళ్ళాలి అంటేనేమో మనకి డే బై డే వచ్చే దీంతో ఎగ్జాక్ట్లీ మీరు లేట్గా వచ్చేసారు, ఫస్ట్ అంతా అయిపోయింది. పేషెన్స్ లేదు, అట్ ది సేమ్ టైం ఎఫర్ట్ కూడా చేయాలి. మనం ప్రతి వారం మట్టి కుండ ఎక్కడ కొంటాం, అది కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని ఇదైపోయింది. ఇదివరకు అంటే తయారు చేసుకునే వాళ్ళు కాబట్టి ఎన్ని వాడినా వాళ్ళకి నడిచిపోయింది. ఇప్పుడు మనకి అదంతా లేదు, ఎఫర్ట్ చేయాలి. సో పోతకి వెళ్ళాలి, ఆరల్స్ రాగికి వెళ్ళాలి, ఇత్తడికి వెళ్ళాలి. ఎక్స్పెన్సెస్ అన్ని తగ్గించుకోవడం కోసం మనం దీన్ని పైకి తీసుకొచ్చాం. ఇప్పుడు రీప్లేస్మెంట్ గా స్టీల్లో ట్రైప్లే అని తీసుకొచ్చారండి. దాన్ని ఏంటంటే పైన స్టీలు కింద స్టీలు మధ్యలో అల్యూమినియం కాంపౌండ్. సో అది మనకేం ఎఫెక్ట్ అవ్వదు, స్టీల్ ఏం దాన్ని తీసుకొచ్చి మధ్యది కాబట్టి మధ్యలో ఉంది. ఎందుకు, అది హీట్ ని సపోర్ట్ చేయడానికి, జస్ట్ హీట్ ని బ్యాలెన్స్ చేయడానికి మాత్రం దాన్ని యూజ్ చేశారు. ఇది వచ్చేసి ఇప్పుడు ట్రైప్లేలో కూడా పైన హనీ కోమ్ అండి, ఇది ఏమి నాన్ స్టిక్ కాదు, జస్ట్ స్టీల్లోనే ఇది ఒక కాంపోనెంట్ అంతే. ట్రైప్లే వెజల్స్ అండి, ఇందులో చాలా సైజెస్ ఉన్నాయి. లైక్ తాలింపు వేసుకునే తడక దీని దగ్గర నుంచి మనకి 50 మంది 100 మందికి బిర్యానీలు వండే స్టేజ్ దాకా ఉంది. ఇందులో ఇంకా అప్గ్రేడ్ అవుతున్నారు. మోస్ట్లీ లైక్ రెస్టారెంట్స్ కూడా యూజ్ అయ్యేలాగా అవుతే బాగుండు అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం వారానికి 7 రోజులు 3 రోజులు బయట తింటాం కాబట్టి, సో మన హెల్త్ ని అక్కడ కూడా సేఫ్ చేసుకోవాలి కాబట్టి. సో ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ట్రైప్లే అండి, అది ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, నార్మల్ గా ఇత్తడి దాంట్లో పట్టే కన్నా ఆయిల్ తక్కువ పడుతుంది ఇందులో. ఈవెన్ గా కుక్ అవ్వడానికి బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అది మనం వండే పదార్థం జనరలీ ఎందులో వండినా సరే అడుగంతా ఉడకడం పైన ఒక ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇవ్వచ్చు సార్. ఇప్పుడు చాలా మంది యాక్చువల్లీ వెండి రేట్లు ఇదివరకు అంటే ఒక 5 grams గోల్డ్ కాయిన్ ఇచ్చామంటే 600-700 అయిపోయింది కాబట్టి అక్కడ దాకా నడిచింది. ఇప్పుడు ఎవరు కూడా సిల్వర్ కి గోల్డ్ కి వెళ్ళట్లేదు, సారీ సార్. చాలా మంది సిల్వర్ కి గోల్డ్ కి భయపడుతున్నారు, ఎందుకంటే 1 గ్రామ్ ఇస్తే బాగోదు, దాని బదులు 1000 రూపాయలు ట్రైప్లే ఇస్తే అందరూ వాడుకుంటారు. కొత్తగా వచ్చింది కాబట్టి ఎవరింట్లో మోస్ట్లీ కొనుక్కున్న 1 కొనుక్కుంటారు, 2 కొనుక్కుంటారు, ఇల్లంతా సరిపడా కొనరు కాబట్టి సో ఇవి ఇవ్వడానికి అలవాటు పడ్డారు. ఒక 1000 రూపాయలు 500 మించి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఈ రోజు ట్రైప్లే ఇచ్చేస్తున్నారు సార్. ఆరల్స్ ఇత్తడికి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అవేర్నెస్ వచ్చేసింది చాలా మందిలో. ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా చాలా అవేర్నెస్ వచ్చింది. సో ఐరన్ అనేది మోస్ట్లీ ఇవ్వరు, లైక్ మనకున్న ఇండియన్ కల్చర్ లో ఐరన్ ని పంచరు కాబట్టి చాలా మంది ట్రైప్లేకి వెళ్ళిపోతున్నారు.
బాలాజీ గారు, శ్రీను గారు, చైతన్య గారు మిస్సింగే.